కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో నకిలీ విత్తనాలు సరఫరా చేసిన వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. పత్తి విత్తనాలు కొని నష్టపోయిన రైతులు ఆదోని పట్టణంలో పత్తి రైతులు ఆందోళన చేశారు. నకిలీ పత్తి విత్తనాల వల్ల నష్టపోయామని భువనేశ్వరి ఎరువుల దుకాణం దగ్గర రైతులు గంట పాటు ధర్నాకు దిగారు. ఇక పోలీసుల జోక్యంతో రైతులు ధర్నా విరమించారు. మీరు విలేకరులు కానీ పత్రికలు అందరూ ప్రింట్ మీడియా ఎలక్ట్రిక్ మీడియా అందరూ రైతులకి పరిష్కారం చేయాలి. ఇట్లా పత్తి గింజలకు వచ్చినాను. పత్తి గింజలకు వచ్చి కాసి పత్తి గింజలు తీసుకుని వస్తే ఒక ప్యాకెట్ వచ్చేసి 1600 ప్యాకెట్ బిల్లు రాసేయాలంటే బిల్లు లేదు. 800 ప్యాకెట్ 1600 అమ్ముతున్నారు. 600 ప్యాకెట్ అది 1600 అమ్మినారు. 1600 అమ్మితే తీసుకుపోయినాము. ఆ చేనులో చూసే పంట ఏం కాయలేదు, ఒక ఇది లేదు, చెట్టు కూడా చెట్టు ఇట్లు ఉండదు, ఒక్క కాయ కూడా లేదు, కాపురం అనేది కాయ కూడా లేదు. దాంట్లో లూజ్ ఇత్తనాలు తెచ్చేసుకున్నాడన్నా 10 క్వింటాలు అమ్ముకున్నాడు. పత్తి 10 తూము తెప్పునికి లేదు. ఇప్పుడు అది వస్తే ఏం నా లేదు, కంపెనీ పైన రాసిస్తాను, పైన నుండి తెచ్చినాను కదా, నేను కూడా నా ఇంట్లో తయారు చేశాను అన్న. వాళ్ళు వచ్చినాక మేము ఇస్తాము అని అంటాడు. ప్రతి ఒక్కటి అట్లా ఉండదు. ప్రతి ఒక్క చేను తీసుకుపోయిన వాళ్ళు అదే ఇత్తనాలే అవే ఇదే ఉండేది. మన చెట్టు పైన ఉండదు చెట్టు. ఓఎస్పీ ఇట్లానా పత్తి గింజలకు వచ్చినాను. పత్తి గింజలకు వచ్చి కాసి పత్తి గింజలు తీసుకుని వస్తే ఒక ప్యాకెట్ వచ్చేసి